అవకాశాలనేవి ఉషోదయపు కిరణాలు వంటివి. ఎక్కువసేపు ఆలోచిస్తూ కూర్చుంటే వాటిని కోల్పోతారు. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజీలో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. నీ వెనకున్న జీవితం కంటే నీ ముందున్న జీవితం అత్యంత విలువైనది. ఎక్కువ ఉప్పు వేసుకొని కడుపు నిండా తినలేరు. ఎక్కువ అప్పు చేసి కంటి నిండా నిద్రపోలేరు. ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. అప్పు లేకపోతే ఆయుష్కు మంచిది. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని, అందాన్ని చూసి కాదు. చెప్పులెంత ఖరీదైనవైనా గుడి బయట వదిలేస్తారు. కొబ్బరికాయ ఖరీదైంది కాకపోయినా దేవుడు పాదాలకు సమర్పిస్తారు. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. గెలుపుతో స్నేహం చేస్తే అన్నిసార్లు నీకు విజయం ఇవ్వకపోవచ్చు. అదే ప్రయత్నంతో స్నేహం చేస్తే అదే నిన్ను గెలుపు చెంతకు చేరుస్తుంది. లక్ష్యం కోసం కనే కలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళుంటాయి. భయపడి ఆగిపోతే ఎడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవనం అవుతుంది. దూరం ఉన్న వాళ్ళని దగ్గర ఉన్న వాళ్ళని దూరం చేసే శక్తి కేవలం రెండింటికి మాత్రమే ఉంది. ఒకటి డబ్బు, రెండు నోటి మాట. డబ్బు పోతే సంపాదించుకోగలరు, మాట పోతే మాత్రం తిరిగి సంపాదించుకోలేరు. గెలవచ్చు కానీ గర్వపడకూడదు. భయపడొచ్చు కానీ పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి కానీ భయపడి కూలపడకూడదు. మీ కష్టాల్లో తోడులేని ఒక్కరికి మీ నిర్ణయాలు ప్రశ్నించే హక్కు లేదు. మిమ్మల్ని వేలెత్తి చూపించే అధికారం లేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవలసిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి. రెక్కలు తడిస్తే పక్షులు ఎగరలేవు. అయినప్పటికీ వర్షం రాకూడదని పక్షులు కోరుకోవటం లేదు. జీవితాలు కూడా అంతే. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఎదిరించి పోరాడితేనే వస్తుంది విజయం. ఏ రోజు మీ ప్రమేయం లేకుండా సాగిపోతుందో ఆ రోజును మీరు వృధా చేసుకున్నట్లే. బైక్స్ స్పీడ్గా వెళ్తుంటే కళ్ళ నుండి నీరు కారుతుంది. ఎందుకో తెలుసా? నీకేమైనా అయితే నీ వాళ్ళు కూడా ఇలాగే కన్నీరు కారుస్తారని నీ కళ్ళు నీకు తెలియజేస్తున్నాయని అర్థం. గుర్తుపెట్టుకో, వేగం గమ్యాన్ని చేరుకునేదిగా ఉండాలి. నిన్ను నీ వాళ్ళకు శాశ్వతంగా దూరం చేసేంతగా ఉండకూడదు. రోడ్డుపై వెళుతున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే కాస్త వేగం తగ్గి నిదానంగా దాటితే ప్రయాణం సాఫీగా సాగుతుంది. జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాస్త ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్యనైనా దాటవచ్చు. ప్రయాణిస్తే సరైన మార్గం ఉంటుంది. లైఫ్ కూడా అంతే. ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. కష్టతరంగా ఉండే రహదారులు డ్రైవింగ్లో మెలకువలు నేర్పిస్తాయి. భయంకరమైన అలలు నావికులకు మంచి శిక్షణగా ఉపయోగపడతాయి. క్లిష్టమైన పరిస్థితులు బలమైన వ్యక్తిని నిర్మిస్తాయి. ఇతరులతో పోల్చుకోవటం, ఇతరుల నుండి ఆశించటం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి. ఇవాళ నీకు చెయ్యందించేందుకు ఎవరూ లేరని బాధపడొద్దు. నువ్వు అనుకున్నది సాధిస్తే రేపు నిన్ను చూసి చప్పట్లు కొట్టేందుకు ఈ ప్రపంచమే ఎదురు చూస్తుంది. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. కోపంతో మాట్లాడేవారిని నమ్మొచ్చు కానీ నవ్వుతూ నటించే వాళ్ళను అసలు నమ్మకూడదు. కత్తిరించటం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్లు విమర్శల వల్ల మీలో నూతన శక్తి బయటకు వస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని, దీవెనలను తీసుకువస్తుంది. నీపై ప్రశంసలు కురిపించేవారు మేలు కోరేవారు అనుకోకు. విమర్శించేవారందరూ నీకు శత్రువులుగా భావించకు. నువ్వు తప్పు చేసినా నిన్ను ప్రశంసిస్తే అది ప్రమాదమే.
విమర్శించేవారు నీ తప్పుల్ని తెలుపుతూ నిరంతరం నీ అభివృద్ధికి కారణమవుతారని గుర్తుంచుకోవాలి. మనసు స్థిమితంగా లేకపోతే గడియారం శబ్దం కూడా మనిషిని నిద్రపోనివ్వదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. సమాధానం లేని ప్రశ్న అంటూ ఉండదు. 2-3 రోజులు మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడు కనుమరుగైపోయాడు అని తలచకూడదు. జింకను పులికి ఆహారంగా పుట్టించే దేవుడు జింకకు తప్పించుకునేందుకు అత్యంత వేగంగా పరిగెత్తే శక్తిని కూడా ఇచ్చాడు. దాన్ని జింక ఉపయోగించుకోవడంలోనే దాని రక్షణ ఉంది. ఎప్పుడైతే సమస్యను భగవంతుడు సృష్టించాడో పరిష్కారం కూడా అక్కడే సృష్టించాడు. ఆయనపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. కష్టం ఉన్న చోటే సుఖం కనిపిస్తుంది. నష్టం ఉన్న దగ్గరే లాభాలు పొందుతావు. అపజయాలు ఇచ్చినవే విజయాల్ని తెచ్చిపెడతాయి. ఓర్పు, సహనం ఎంతటి బలహీనులనైనా బలవంతుల్ని చేస్తుంది. ఈ రోజుల్లో బుసలు కొట్టే పాము కంటే గుసగుసలాడే మనుషులే ప్రమాదకరం. నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఓపిగ్గా వినాలి. నలుగురితో మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడకు. హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది. భవిష్యత్తు ముందు రూపాయి విలువ చిన్నది, కానీ అదే రూపాయి మీ భవిష్యత్తును మార్చేస్తుంది. కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం రాదు. సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది. దానర్థం వేసే మొదటి దెబ్బ పనికి రాదని కాదు, నిరంతరం మీరు చేసే ప్రయత్నాల ఫలితమే. ఊహిస్తూ జీవితాన్ని రాసుకోవటం చాలా తేలిక, కానీ జీవిస్తూ వాస్తవాన్ని మోయటం చాలా బరువు కదా. తమ వద్ద ఉన్నది చౌకైన వస్తువైనా గొప్పగా చెప్పుకుంటారు. ఇతరుల వద్ద ఉన్నది విలువైన వస్తువైనా చౌకగా చూస్తారు. ఇదే చాలామంది మనస్తత్వం. మంచి చెప్పేవాళ్ళు దొరకటం అదృష్టం, మంచిని కూడా వినలేకపోవటం దురదృష్టం. సమయం ఉన్నప్పుడు సంపాదన ఉండదు, సంపాదన వచ్చినప్పుడు జీవించటానికి సమయం ఉండదు. చెత్త ఉంటే ముక్కు మూసుకొని వెళ్ళాలి, చెత్త మనుషులు ఉంటే నోరు మూసుకొని వెళ్ళాలి. అప్పుడే ప్రశాంతంగా ఉంటారు. అన్నిటినీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, బాధలో అన్న మాటలు అర్థం చేసుకోలేనప్పుడు, ఏ భయం లేకుండా మనసులో మాటలే పంచుకోలేనప్పుడు అవి కేవలం పరిచయాలే కానీ బంధాలు కావు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా తమకు నచ్చింది చేసుకుపోయేవాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తారు. అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే మేఘం కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది. అలాగే మంచివారు కూడా అవసరమైతే కానీ బయటపడరు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మీరు మీలాగా ఉండటమే అసలైన ధైర్యం. కింద పడితే ఓడినట్టు కాదు, గెలవటానికి కొత్త అవకాశం ఎదురు చూస్తున్నట్లు. జీవితం సర్వనాశనం కావాలనుకుంటే నీ జీవితాన్ని పక్కవారితో పోల్చుకో. అదే నీ జీవితం బాగుపడాలనుకుంటే నీ ప్రతిభను గుర్తించి శ్రమించు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.